మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. రోమ 16:19. వివేచన, నిష్కపటం, క్రమమైన జీవితం, రక్షణానందం మనకెంతైనా అవసరం. మేలు చేయట్లో జ్ఞానం కలిగి ఉండాలి. సాటి మానవుని వెతికి వెంటాడి సాయం చేయాలి. ఏ వ్యక్తి అవసరంలో ఉన్నాడు, ఎలాంటి సాయం చేయాలని ఎదుటి వ్యక్తిని ప్రేమతో ఆదుకోవాలి. మరియు బుద్ధిమంతులైతే ఆకాశం మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. ఒక ఆత్మ నశించిన నరకానికి గురి కాకుండా కాపాడడమే మేలు. కీడు చేయుటకు పరుగులు ఎత్తకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. నిష్కపటమును, నిందారహితమును, నీతిని కలిగి వర్ధిల్లుము. ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశమునకు రానున్నాడు. నిష్కలంకమైన వస్త్రములతో సిద్ధపడుము. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.